హాయ్ అండి అందరికీ హాయ్. నా స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ ఎర్రకాడల గోంగూర తీసుకుంటేనే చాలా పుల్లగా ఉంటుందన్నమాట గోంగూర పచ్చడి అనేది. ఇక్కడ నేను బాణలి పెట్టుకొని నూనె వేసుకొని హాఫ్ స్పూన్ మెంతులు వేసుకున్నానండి. ఈ మెంతులు వేగేలోపు మనం వెల్లుల్లిపాయలు వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయల ముక్కలు కూడా వేసుకొని వేయించుకుందాం అనమాట. ఈ రెండు వేగిన తర్వాతే మనం గోంగూర అనేది ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేగవన్నమాట. అంతలోపు మనం ఇంకొక బాణలి పెట్టుకొని పచ్చిమిర్చి వేయించుకొని రెడీగా పెట్టుకోండి. అందులోకి ఉప్పు జీలకర్ర పసుపు వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీకి మెత్తటి పేస్ట్ చేసుకొని పెట్టుకోండి. ఇవి వేగాయి కదండి. ఇక్కడ మనం గోంగూరని ఇందులో వేసుకుందాం. ఈ గోంగూర అంతా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం కారం వేసి ఎనుపుకుందాం. ఇక్కడ కొద్దిగా నీళ్లు వేసానండి. అవన్నీ వేగాలని ఆకుకూర. ఇక్కడ మెత్తటి పేస్ట్ చేసుకున్నాం కదండి. మనం పచ్చిమిర్చి ఇవన్నీ పేస్ట్ చేసి రెడీగా పెట్టుకున్నామండి. గోంగూర చూడండి మెత్తబడిపోయిందనమాట. ఇక్కడ ఈ పేస్ట్ వేసుకొని నేను ఇలా పప్పు వెనిపే దాంతో వెనుపుకున్నానమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.